కలియుగం ఆవిర్భవించిన తరువాత భవతి భిక్షాం దేహి. ఓ బాల సన్యాసి, తేజస్సుతో వెలిగిపోతున్నావు. సాయంత్ర సమయమును వచ్చితివి. భిక్షకు శ్రేష్టమైన ఈ క్షీరాన్నం స్వీకరించు. కూర్చోవత్సా. సుఖీ భవ. బాలక, నీవు ఈ గ్రామమునకు కొత్తగా వచ్చినట్లు తెలియచున్నది. నీ సొంత ఊరేమి? ఎవరింటిలో నివసిస్తున్నావు? మాతా, సన్యాసిగా నేనున్న ఊరే నా సొంత ఊరు. ఎవరి ఇంటిలో భిక్షమిస్తారో అదే నా ఇల్లు. ఆహా, గొడ్రాలినైనా నన్ను మాతా అని పిలిచితివి. నీవే నాకు పుత్ర సమానుడవు. మాతా, నారీమణులందరూ నాకు జగన్మాతకు సమానం. సమయమగుచున్నది, నాకు సెలవివ్వు తల్లి. సంధ్య వేళ దాటి చీకటి పడుతున్న ఈ సమయమున ఎచ్చటికి వెళ్ళదు కుమారా? గరుడాద్రి ప్రాంతము. ఈ సమయమున అంతటి దూరమా? వలదు కుమారా. నేడు అమావాస్య. నీవు ఈ ఊరు సరిహద్దును చేరునప్పటికీ అర్ధరాత్రి సమీపించను. ఆ సమయమున అచట నివసిస్తున్న గ్రామదేవత మహాకాళి రూపములో కనపడును. చాలా సంతోషం. వలదు కుమారా, వలదు. ఆ మహాకాళి నిన్ను సంహరించినచో మహదానందం, మహదానందం. ధన్యుడనైతిని. నేను ఈ గ్రామ దేవతను. నిశిరాత్రి సమయమున ఈచుటకొచ్చినందుకు నిన్ను శిక్షించదను. శిక్షించు తల్లి, నేను సిద్ధముగానున్నాను. ఏమిరా బాలక, ఎంత ధైర్యము నీకు? అవును తల్లి, నీ సన్నిధిలో ఉన్న నాకు భయమెందులకు? నా భయంకర రూపమును చూచి ముల్లోకాలే భయపడుతుండగా నీకు భయము లేదా? నిజముగా లేదమ్మా. ఇప్పుడు నిన్ను నేను క్షణములో సంహరించెదను. తల్లి, నీ యొక్క లీలా వినోదములు చూడ ముచ్చటిగానున్నవి. జగన్మాతవైన నీ అభయకరములు నాకు అండగానుండగా భయమనే విషయమెందులకు? కుపుత్రో జాయేత క్వచతపి కుమాత న భవతి. తల్లి ఎప్పుడునూ తన కుమారుని సంహరించదు. నీ యొక్క రౌద్ర రూపమును విడనాడి శాంతి స్వరూపిణిగా అవతరించు తల్లి. ఆహా, ధన్యుడనైతిని.